సో ఈ వీడియోలో మనం తెలుగు ఐ వైటీ, కోడి ప్లేస్, షౌట్ అవుట్ వైటీ, యూనిక్ గేమర్ వైటీ, వారియర్ ఇస్ లైవ్ వీళ్ళందరి మధ్యలో అవుతున్న కాంట్రవర్సీ గురించి మాట్లాడుకోబోతున్నాం. సో స్టార్ట్ ఎక్కడైంది, ఏమైంది, ఎక్కడైంది అంటే మాత్రం మీకు తెలిసిపోతుంది. మీరు ఒకవేళ యూనిక్ గేమర్ వర్సెస్ తెలుగు గేమర్ అని యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మీకు ఇన్ని వీడియోలు వస్తాయి. అవన్నీ చూసుకోండి. వన్ డే ఎగో ఇవన్నీ. దీంట్లో నేను ఏం చెప్తున్నా అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ అనేది ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను ఈ వీడియోలో. సో ఈ వీడియోలో బేసిక్ ఎక్కడ స్టార్ట్ అయింది అంటే తెలుగు గాయ్ రియాక్ట్స్ అన్న ఛానల్ అంటే మన తెలుగు గాయ్ వైటీ బైదే. ఆ ఛానల్లో తను లాస్ట్ 2 వీడియోస్లో కొంచెం పుంజు డెహ్రాడూన్ అని చెప్పి మన యూనిక్ గేమర్ బ్రోని బాగా ట్రోల్ చేశాడనమాట. సో ఈ ఒక వీడియోలో మాత్రం ఎక్కువ ఏం లేదు మ్యాటర్, జస్ట్ అక్కడెక్కడ మాట్లాడిండు. సో ఈ వీడియో అయితే ఉంది కదా, డెహ్రాడూన్ ప్రో ప్లేయర్ బాడ్కాస్ట్ విత్ తెలుగు గాయ్ వైటీ, అది ఉంది కదా. సో అందులో కొంచెం బాగా ఎక్కువ ట్రోల్ చేశాడు, బాగా కొంచెం బూతులు అయితే మాట్లాడిండు యూనిక్ గేమర్ మీద. బికాస్ తన ఏంది అంటే నన్ను గెలికాడు, తన టీమ్మేట్స్ అందరు కలిసి నన్ను గెలికారు, నన్ను గెలకడం ఎందుకు, నేనేమన్నా మీ దగ్గరకు వచ్చి ఇచ్చేసానా, నా వల్ల మీకైనా ప్రాబ్లమా అని చెప్పి సంథింగ్ ఏదేదో మాట్లాడుకుంటూ పోయాడు. సో మై పర్సనల్ ఒపీనియన్ ఏంది అంటే యూనిక్ గేమర్ అన్నవాడు కొంచెం పాత నుంచి ఆడుతున్నాడు. సో హీజ్ అన్ ఓజీ అన్నమాట తెలుగు కమ్యూనిటీతో, మన తెలుగు పబ్జీ బీజేఎంఐ కమ్యూనిటీలో కొంచెం పాత ప్లేయర్. యూనిక్ గేమర్ అన్న కొంచెం అందరిని హెల్ప్ చేస్తాడు. మీకు తెలిసినతో అయితే ఒక టైంలో నింజాతో ఆడుతుండే, ఇంకో టైంలో మన చీఫ్తో ఆడుతుండే, ఇంకో టైంలో మన రూత్లెస్ తోటి ఆడుతుండే. ఆ టైంలో చాలా మంది వాళ్ళతో ఆడి బాగానే ఏజ్ చేస్తారు. కానీ ఈ టైంలో వాళ్ళు ఎక్కడ ఉన్నారా, ఇక్కడ ఏం చేస్తున్నారు మాత్రం ఇక్కడ ఏం తెలుస్తలేదు. సో ఒకవేళ మన యూనిక్ గేమర్ వర్సెస్ తెలుగు గాయ్ వాటి గురించి కాంట్రవర్సీ మాట్లాడుకోండి మాత్రం అంతా చిల్లర్ కాంట్రవర్సీ. తెలుగు గాయ్ వాటికి జస్ట్ ఏదో వ్యూస్ కోసం అది చేస్తున్నారు మాత్రం నేను నమ్ముతున్నా. మళ్ళీ నిన్న ఏమో అని చెప్పినంట, షౌట్ పెట్టి వాళ్ళతో కలిసి ఏం చెప్పినంటే 4v4 ఆడుకోండి బ్రో, అది సంథింగ్ ఛాలెంజ్ ఇస్తాను, 25 kills సంథింగ్ అది చెప్పి ఏదో లొల్లి చేస్తున్నాడు. నేనేమంటున్నా అంటే బ్రో అవన్నీ అవసరం మన గొడవలు, తెలుగు కమ్యూనిటీ కాబట్టి అందరు కలిసి ఉంటే అయిపోతుంది కదా. అందరు గొడవ పడి ఇది చేసి పాపం యూనిక్ గేమర్ ఇప్పటి నుంచో కష్టపడుతున్నాడు, ఇప్పటి నుంచో ఇది చేసింది కాబట్టి ఇప్పుడు ఏదో ఉంది కాబట్టి తన హార్డ్ వర్క్ వల్ల ఇప్పుడు ఉంది. తన బ్యాక్గ్రౌండ్, తన హిస్టరీ చూసుకుంటే మాత్రం తను చెప్పిండే ఏంటి అంటే తను సంథింగ్ శారీ షాప్లో పనిచేస్తుండే, శారీ షాప్ ఉండే వాళ్ళది సంథింగ్. సో తన పడ్డ హార్డ్ వర్క్కి మనం ఒక రెస్పెక్ట్ ఇవ్వాలి బ్రో. తను ఏదో ఎంటర్టైన్మెంట్ ఇస్తుంది కానీ ఏదో మీనింగ్ తోటి ఏం చెప్పాడు. ఇప్పుడు మనం నలుగురు ఫ్రెండ్స్ తోటి కూర్చున్నప్పుడు మనం బూతులు అయితే మాట్లాడతాం, ఆ బూతులు మాట్లాడుతున్నాం అని చెప్పి మీనింగ్తో మాట్లాడుతున్నాం అని కాదు. ఏదో ఇట్లా ఫ్లోలో ఏదో ఎమోషన్ ఇట్లా చెప్పడానికే కానీ ఇట్లా ఒక బాండ్ ఉండడానికి కాదు మాట్లాడతాం మనం బూతులు. కానీ అంతేగాని ఎవరిని మీనింగ్గా మాట్లాడి వాడిని డిగ్రేడ్ చేసి వాడిని డౌన్గ్రేడ్ చేసి మాట్లాడడం అన్న మాత్రం 100% అయితే కాదు. ఒకటి ఏమని చేస్తున్నాం బ్రో అంటే యూనిక్ గేమ్ అని సపోర్ట్ చేస్తున్నా. బికాస్ తనకి తెలుసు తను వచ్చిన రూట్ ఏది ఉందో మిగతా వాళ్ళు కూడా సేమ్ అదే రూట్లో ఉంటారు. సో మనం వాళ్ళని హెల్ప్ చేస్తే కొంచెం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి ఏదో ఒక చేసుకోవచ్చు అట్లా ఇట్లా అని చెప్పి వాళ్ళు చూసుకుంటారు. సరే ఇంకోటి ఏంటంటే మన యూనిక్ గేమర్ బ్రో కొంచెం చాట్స్ లీక్ చేసింది, అది ఇదని తప్పే. కానీ ప్రూఫ్స్ కోసం అది చూపించాల్సింది అనుకున్నాడు కానీ ఇట్స్ నాట్ ఎ గుడ్ థింగ్. బికాజ్ చాట్స్ చూపించడం, అది చేయడం ఇది చేయడం అది కరెక్ట్ కాదు. అది కూడా లైవ్ స్ట్రీమ్లో చూపించాడు. సో సమ్వేర్ ఐ ఫీల్ కి ఇట్స్ రాంగ్. అండ్ అదే కమింగ్ టు తెలుగు గాయ్ వైటీ బ్రో, నువ్వు కూడా కొంచెం తప్పే చేసావు. నువ్వు కొంచెం నీకు రెస్పెక్ట్ ఉండే, సో నువ్వే అన్నావు ఇట్లా 10,000 ఇచ్చి 20,000 ఇచ్చి 50,000 ఇచ్చి గేమ్ ఆడిపించుకున్నాను, స్లాట్ కోసం పైసలు ఇచ్చి బుక్ చేసుకున్నాను అట్లా అంటున్నావు. కానీ సమ్వేర్ ఐ ఫీల్ కి యూనిక్ గేమర్ అన్న అంత ఇదైతే కాదు, కి మనుషుల దగ్గర నుంచి డబ్బులు తీసుకొని గేమ్ ఆడిపించుకోవడం అయితే అంత బుద్ధి అయితే కాదనిపిస్తుంది నాకు. సో దానికి ప్రూవ్ చేయడానికి హీ షోడ్ సమ్ ప్రూఫ్స్ అన్నమాట. సో అందుకే కొంచెం చాట్స్ అనేవి కొంచెం చూపించాల్సి వస్తుంది. సో ఇట్స్ ఓకే, సరే ఇప్పుడైతే అది అయిపోయింది, ఇంకా లీక్ చేసి నేను చేయలేము ఇంకా. సో అందులో మాత్రం మీరు చూసుకుంటే అయితే దాంట్లో పెద్దగా ఏం లేదు, జస్ట్ ఇన్వాయిస్ సంథింగ్ ఏదో అడిగాడు. ఆ ఇన్వాయిస్ కూడా ఏదో సంథింగ్ లైక్ ఏదో బ్రాండ్కి ప్రమోట్ చేస్తాం, ఆ బ్రాండ్ కోసం శాంపుల్ ఇన్వాయిస్ కోసం అడిగాడు. సో మేబీ ఐ థింక్ పైసలు ఏం తీసుకోలేదు. సో ఇది ఇట్లా ఫేక్ అలిగేషన్స్ అన్న మాత్రం పెడుతున్నాను అనుకుంటున్నా. సో మేబీ మనోజ్ బ్రో ఆల్రెడీ ఎల్బీ చేసావని చెప్పి చెప్పారు, లా చేసావని చెప్పారు. సో నాకు అంత ఐడియా లేదు. సో నేను జస్ట్ వాళ్ళు చెప్పిన దాంట్లో వింటున్నా. బ్రో నీకు తెలుసు ఎట్లా నడుస్తుంది లా, కాన్స్టిట్యూషన్ ఎట్లా నడుస్తుంది, ఏం నడుస్తుంది. సో ఒకవేళ మీరు ఇప్పటికీ ఆపకపోతే ఇది ఎక్కడికి పోతుందో ఎవరికి తెలియదు. మీరు ఇప్పుడే ఆపేస్తే బెటర్, ఎందుకంటే చాలా దూరం పోవచ్చు మ్యాటర్. బ్రో మీ ఇంటికి వస్తా అంటాను, మేబీ లైక్ మీటప్ పెడతా అది అంటాను. కానీ ఇట్స్ నాట్ లైక్ ఎ మీటప్, ఇట్స్ సంథింగ్ లైక్ మీకు తెలిసిపోయి ఉంటుంది దేని గురించి మాట్లాడుతున్నాను. సో వీడియో జస్ట్ నా ఒపీనియన్ మీద ఉంది. సో ఒకవేళ మీకు ఏమన్నా ఫర్దర్గా ఏమైనా కాంట్రవర్సీ గురించి అప్డేట్స్ ఏమైనా కావాలంటే నాకు కమెంట్స్లో పెట్టేయండి. సో ఈచ్ అండ్ ఎవ్రీ అప్డేట్ అన్న మాత్రం మీకు ఇవ్వబోతున్నాను నేను. సో ఒకవేళ ఛానల్ న్యూ అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. సో వీడియోకి లైక్ చేయడం అయితే మర్చిపోకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బై. Back to back.